శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భగవంతుడు ఉన్నాడా లేడా అనే సందేహం అనాదిగా ఉంది. ఉంటే ఎందుకు కనిపించడు అన్న ప్రశ్నలకి సమాధానం ఒకటే. ఇది అది అని చెప్పడానికి వీరలేదు. ఇతడు అతడు ఈమె ఆమె అని సంబోధించుటకు సాధ్యపడని ఒక అతీతమైన శక్తి పరమాత్ముడు. అన్నిటా ఉన్నాడు. సర్వవ్యాపకుడు భగవంతుడు. అందుచేతనే ప్రహ్లాదుడు ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెండెందు వెతికిన చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. భగవంతుడు ఇక్కడ కలడు అక్కడ ఉండడు అని సందేహించకూడదు. అతడు సర్వాంతర్యామి. ఎక్కడెక్కడ వెతికి చూచినా అక్కడక్కడే కనిపిస్తాడు. జ్ఞానవంతులు పండితులు పరమభక్తులకు కూడా ఒకప్పుడు దేవుడున్నాడా లేదా అనే సందేహం కలుగుతుంది. భక్తులందు దీనులందు భగవంతుడు ఉంటాడని కొందరు చెబుతారు. పూజలు భజనలు ఉపవాసాలు చేసే వారిలో పరమాత్ముడుంటాడని మరికొందరు భావిస్తారు. అయితే భగవంతుని చూడడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదు. మరి ఎక్కడ ఎలా కనిపిస్తాడు? లోకంలో అందరినీ ఒకేలా ప్రేమించాలి, అందరి మంచిని కోరాలి. ఈ రెండు ఆచరిస్తే భగవంతుడు కనిపిస్తాడు. అందరినీ ఏకరూపంగా ప్రేమించాలి, అందరికీ మేలు చేసే మనసు కలిగి ఉండాలి. ఈ రెండు ఆచరణలో పెట్టిన ఎడల భగవంతుడు మనకు చేరువవుతాడు. సమం పశ్యన్ హి సర్వత్ర సమవస్థితమీశ్వరం నహి నస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాంగతిం. సకల ప్రాణులయందు ఒకే రూపంగా ఏకరూపంగా ప్రకాశిస్తున్న పరమాత్మను దర్శించిన వాడు మనసు వల్ల కష్టాలు బాధలు పడడు, తనని తాను హింసించుకోడు. అనేక రకాలుగా కానవస్తున్న ప్రాణులయందు పరమాత్మ స్థితమై ఉన్నాడని గ్రహిస్తాడు. అట్టివారు మోక్షాన్ని పొందుతారు. ఇవే జ్ఞాని యొక్క లక్షణాలు. మానవ శరీరం నవద్వార నగరం. అవి 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, నోటి ద్వారము, ఇంకా మూత్ర మల ద్వారములు. పరమాత్మ ఉన్నాడు, ప్రతి ప్రాణిలోనూ ఉంటాడు. సాటివారిని ప్రేమించడం అంటే భగవంతుని సేవించినట్లే. కర్మల వల్ల ఏ భావంతో కర్మ చేస్తే అదే భావంతో కూడిన ఫలం వస్తుంది. అవతల వారిని సుఖం పొందకుండా చేస్తే నీ సుఖం పోతుంది. అందుచేత నువ్వు సుఖపడలేవు. వారి ధనం పోగొట్టాలని భావిస్తే నీ సంపద పోతుంది. ఇతరులకు అశాంతిని కలిగించాలని చూస్తే నీకు శాంతి లభించదు. ప్రతి ప్రాణిలోనూ పరమాత్మ ఉన్నాడు. ఎదుటివానికి హాని చేయడానికి ప్రయత్నిస్తే భగవంతునికి చేసినట్టే. తనకు సంబంధం లేని దాన్ని పక్కవారి నుంచి ఆశిస్తే గ్రహిస్తే తీసుకునేది వారి వస్తువు, స్థిర చరాస్తులు మాత్రమే కాదు, వారి కర్మలు కూడా. అంటే పాపాలు, రోగాలు, కష్టాలు, సమస్యలు మొదలైనవి. అందుచేతనే ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకూడదు. పరమేశ్వరుడు మన మాటలకి లొంగడు. పోనీ పూజలు చేసి దగ్గరకు రప్పించుకుందామనుకుంటే అతడంత సులభంగా మన దరి చేరడం. మరి పూజలు వ్రతాలు యాగాలు చేయకపోతే మన జీవితం వృధా. మనం ఎందుకు పుట్టామనే సందేహం వస్తుంది. ఆయనకు చేరువవ్వడానికి ఏమి చెయ్యాలి? మనం దైవానికి ఉపయోగపడే పనులు చేయాలి. వానికి ఇష్టమైన విధంగా నడుచుకోవాలి. మనకు స్వామి ప్రసాదించిన శక్తిని వారి సేవకు వినియోగించాలి. దైవం మనకిచ్చిన ధనాన్ని మంచి పనులకి ఉపయోగించిన ఎడల జీవితానికి సార్థకత ఉంటుంది. మంచి పనులంటే ధనాన్ని సత్రాలకి, ఎదుటివారి దాహం తీర్చుటకు, అన్నదానానికి, విద్య నేర్పించడానికి, శిశు సంరక్షణకు, వికలాంగులకు వినియోగించాలి. అయితే ప్రతిఫలాపేక్ష ఆశించి పని చేయకూడదు. ఉదాహరణకే, ఏ ప్రతిఫలం ఆశించి నది ప్రవహిస్తోంది, ఏ ఫలాన్ని ఆశించి సూర్యుడు ఉదయిస్తున్నాడు, మేఘం వర్షిస్తున్నది, పూలు వికసిస్తున్నాయి, అగ్ని వెలిగిస్తున్నది. ఎవరికి ఏ ఫలం ఇవ్వాలో వారికి ఆయా ఫలాలను భగవంతుడు ప్రసాదిస్తాడు. మన పని కర్మ చేయడమే. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని గీత చెప్తున్నది. ఎందుకంటే భగవంతుని అనుగ్రహంతోనే జన్మించాము, వాని వలనే జీవిస్తున్నాము. మనకి చదువు, సంపాదన, ఆరోగ్యం అన్నీ ప్రసాదిస్తున్నాడు. భార్య బిడ్డలనిచ్చాడు. మన కోరికలు తీర్చేది అతడే. అందుకే అటువంటి దేవదేవుని ప్రసన్నం చేసుకోవాలి. ఎలా? మనసందు ఒకటి భావించి బయటకు వేరే పనులు చెయ్యకూడదు. మనసులో ఉన్నది మాటలందు పలికి చేతులతో చేయగలిగే వారికి భగవంతుడు దొరుకుతాడు. ఈర్ష్యాద్వేషాలు ఉండకూడదు. అందరినీ సమానంగా చూడాలి. అపకారికి కూడా ఉపకారం చేసే బుద్ధి ఉండాలి. ముఖ్యంగా తృప్తి అనేది శాంతినిస్తుంది. నిర్మలమైన మనసుతో నిత్యం దైవనామస్మరణ చెయ్యాలి. నిష్కల్మష మనసుకుని యందు భగవంతుడు నివసిస్తాడు.
సమస్త వేదాలు శాస్త్రాలు భగవంతుని గురించే చెప్పాయి. అన్నింటిలోనూ భగవంతుని లీలలు మహిమలు వర్ణించబడినవి. కావున వేదాలకు శాస్త్రాలకు అన్నింటికీ దైవం సముద్రం వంటి వాడు. నదులన్నీ సముద్రంలో కలిసే విధంగా వేదాలు శాస్త్రాలన్నీ భగవంతునిలో కలుస్తున్నాయి. ఒక కర్ర తీసుకొని రాపిడి చేస్తే నిప్పు వస్తుంది. కర్రని కాల్చేది నిప్పు. కర్రలో కాల్చే గుణం ఉంది, కానీ కాలదు. దాన్ని మరొక కర్రతో మధించినా వెలిగించినా కాలుతుంది. అదేవిధంగా మనలోనూ భగవంతుడున్నాడు, కానీ బయటకు కనిపించడు. ఎందుకంటే మనలో అజ్ఞానపు పొర అడ్డు తగులుతుంది. మరి కనిపించడానికి ఏం చెయ్యాలి? మనం ఓం అని మన వాక్కుతో మధించాలి. ఓ నీవాడను, నేను స్వామి, నేను నీవాడను, నేను నీవాడను అని స్మరిస్తుంటే మనలో అజ్ఞానం పోయి లోపల నివురుగప్పిన నిప్పులా ఇమిడి ఉన్న భగవంతుడు బయటపడి ప్రకాశిస్తాడు. అగ్నిహోత్రుడు తనంతటి తాను ప్రకాశిస్తాడు. అదేవిధంగా భగవంతుడు సహజంగా తనంతటి తాను ప్రకాశిస్తాడు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం నా ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి. ఎవడు సకల భూతముల యందు తనను, తన యందు సకల భూతములను చూస్తున్నాడో అట్టివాడిని నేను చూస్తున్నాను, అట్టివాడు నన్ను చూస్తున్నాడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగి మయి వర్తతే. సకల భూతముల యందు పరమాత్మనైన నన్ను ఎవరు తాదాత్మ్యంతో సేవిస్తున్నాడో అలాంటి యోగి సమాధి నిష్టలో ఉన్నా లేక మనో వ్యవహారంలో ఉన్నా నాయందే స్థితి కలిగి ఉంటాడు. ధర్మం నశించి అధర్మం పెచ్చుమీరిపోయినప్పుడు సాధు సంరక్షణకై ధర్మ సంస్థాపనకి ఒక్కరి కోసమైనా, ఇద్దరి కోసమైనా, ముగ్గురి కోసమైనా శ్రీ భగవానుడు అవతరించి కాపాడుతాడు. భగవంతునికి ఎవరిపై ప్రేమ? సకల ప్రాణికోటిపై ద్వేషం లేనివాడు, స్నేహభావం కలవాడు, కరుణాదయ కలవాడు, మమత అహంకారములు లేనివాడు, మంచి చెడుల యందు సుఖదుఖాల యందు సమానమైన భావాలు కలవాడు, స్థిర మనసు కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు, ధర్మంగా ప్రవర్తించేవాడు, నిర్మలమైన మనసు కలవాడు, నిత్యము భగవంతుని నామస్మరణ చేసేవాడు, భక్తి శ్రద్ధలు నీతి కలవాడు, ఫలాపేక్ష లేనివాడు, శుచి శుభ్రతలు కలవాడు, కార్య సమర్థత కలిగినవాడు, దుఃఖం లేనివాడు, కోరికలు లేనివాడు, సంతృప్తి కలవాడు, నాకు ఎక్కువ ప్రీతిపాత్రులని శ్రీకృష్ణుడు భగవద్గీత యందు చెప్పెను. రాధతో ఒక గోపిక కృష్ణుని మురళి ఎంత అదృష్టం చేసుకుందో కదా. ఎందుకంటే ఆ మురళి ఏ విధంగా కృష్ణుని స్వరంలో పులకిస్తుందో, ఏ విధంగా కృష్ణుని శ్వాసకు మురిసిపోతుందో, ఆయన సన్నిధిలో ఎంత ఆనందం అనుభవిస్తుందో తెలుసుకోవాలనుంది అని అడిగింది. అందుకు సమాధానంగా రాధ, మురళిని జాగ్రత్తగా పరిశీలించు. ఆ వెదురుగొట్టం పూర్తిగా బోలుగా ఉంది. కృష్ణుని శ్వాస అందులో అడ్డు లేకుండా ప్రసరించి మధురనాదాన్ని పలికిస్తోంది. అదేవిధంగా మనం కూడా కోరికలన్నింటినీ వదిలివేసి ఖాళీగా ఉండాలి. అప్పుడే కృష్ణుడు మనకు కూడా తన మురళిగా ఉపయోగించుకుంటాడు. దీన్ని బట్టి గ్రహించాల్సింది ఏమిటంటే కోరికలను విడిచిపెట్టాలి. ఉన్న దాంట్లో భగవంతుడు మనకు ప్రసాదించిన దానితో సంతృప్తి చెందాలి. ధర్మమర్థంచ కామంచ కాళేయస్తు నిషేవతే విభజ్యం సతతం వీరస రాజా హరిసత్తమ హిత్వా ధర్మం తథార్థం చ రామం యస్తు నిషేవతే స వృక్షాన్ని యథామస్తః పతితః ప్రతిబుధ్యతే. ఇది వాల్మీకి రామాయణం కిష్కింధకాండలోనిది. ఎప్పుడూ సత్యమే పలకాలి. చీమలు, క్రిమికీటకాదులు మొదలగు వాటిని కూడా తనతో సమానంగా చూడాలి. పేదవాళ్లకు, రోగగ్రస్తులకు, శోకపీడితులకు సహాయం చేయడానికి ఎప్పుడూ తయారుగా ఉండాలి. యాచకులను నిరాశతో పంపకూడదు మరియు తిరస్కరించకూడదు. దేవతలు, గోవులు, బ్రాహ్మణులు, వృద్ధులు, వైద్యులు, రాజు, అతిథులను ఆదరించాలి. భగవంతుడు ఉన్నాడని చెప్పుటకు భగవద్గీత సప్తమోధ్యాయ విజ్ఞానయోగ. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి రససి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్ద ఖే పౌరుషం ఋషు. అర్జున, నీటియందు సారము నేనే, సూర్యచంద్రులలో కాంతిని నేనే, వేదాలలో ఉండే ఓంకారము, ఆకాశమందు శబ్దము, పురుషులయందు పరాక్రమము నేనే. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారాలు, ప్రకృతి అనే మహామాయను శ్రీమన్నారాయణుడు సృష్టించెను. అతడు సకల శ్రేష్ఠుడు, సృష్టి స్థితి లయ కారకుడు.
ఇంద్రియాలకు కనిపించనివాడు, పురాతనుడు, సమస్తము నశించిన తాను నశింపనివాడు. అట్టి వాణిని అనన్య భక్తితో మాత్రమే పొందగలను. భగవంతుడు ఖచ్చితంగా తనని దర్శించవచ్చుననే చెబుతున్నాడు. మనిషి పొద్దున్న లేస్తూనే ధనం సంపాదించడం, ఎదుటివాడిని ఏ విధంగా అయినా నాశనం చేయాలనే ఆలోచనలు, ఈర్ష్య, ద్వేషాలు మొదలైనవన్నీ ఒక పొరలా మారి కన్నులకి అడ్డంగా ఉండి అజ్ఞానంతో నిండి దైవాన్ని చూడనివ్వడు. అందుకే మనసును అదుపులో ఉంచి కర్మలు ఆచరించి మంచి హృదయం కలవారికి శ్రీ భగవానుడు ప్రత్యక్షంగానో పరోక్షంగానో కనిపిస్తూ ఉంటాడు. రజో తమో గుణాలను వదిలి నిష్కామ కర్మ చేత శ్రీ పరమాత్మను పొందగలము. అవేమీ లేకుండా భగవంతుడు లేడని కనబడడని అనడం అజ్ఞానం. భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు. భగవానుడు సూర్యునిలో కాంతి, అగ్నియందు ప్రకాశము, నీటిలోని శుచి, వేదాల్లో ఓంకారము, ప్రాణుల్లో జీవము, అలా సర్వము భగవానుడే. దీన్ని గ్రహించేవారు యోగులవుతారు. భగవంతుడు అనేవాడు ఒకరున్నారు. ఆయనే ఈ లోకాలన్నీ సృష్టించి కాపాడి రక్షిస్తున్నారు. అంతా ఆయన అనుగ్రహమే. మనిషి జీవితంలో సమస్యలు పరిష్కరించబడడానికి అవకాశం ఉంది. దీనికోసమే భగవద్ ఉపాసన, సత్పురుషుల నుండి ఆశీస్సులు పొందుట, ప్రాయశ్చిత్తం చేసుకొనుట, విద్య, అన్నదానాలు ఆచరించుట, పుణ్యక్షేత్ర దర్శనం, పుణ్యకర్మలు చేయుట శ్రేయస్కరం. యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవమవ తత్వదేవావగచ్చత్వం మమ తేజోంస సంభవం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఎంతమంది దేవతలు ఉన్నప్పటికీ అవన్నీ నా అంశలే అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. ప్రేమ, విశ్వాసం కలిగి అనన్య భక్తితో ప్రార్థించే వారిని శ్రీమన్నారాయణుడు తప్పక రక్షించి తీరుతాడు. అందుకు నిదర్శనంగా ప్రహ్లాద, ద్రౌపది, గజేంద్ర మోక్షం మొదలైన చరిత్రలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.